సామెతల గ్రంథం 3వ అధ్యాయం కొద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. చదవండి. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వీలైన వారు మోకరించండి, వీలైన వారు తలల వంచి ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, గొప్ప దేవుడా యేసయ్య, మీ పవిత్ర పాదములకు మరొకసారి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ మహాకృపను బట్టి నీ సేవకులను ప్రేరేపించి మరి సంఘము బలపడాలని చెప్పి, సంఘము ఉద్యమం పడాలని చెప్పి, సంఘము ఆత్మలో ఎదగాలని చెప్పి, పడిపోయిన ప్రతి ఒక్కరు మళ్ళా తిరిగి లేవాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ యొక్క ఉపవాస కూడికలను బట్టి స్తోత్రాలు నాయన. మరి జరగబోయే 3 దినాల కూడికల్లో నీ పక్షంగా నిలబడుచున్న ప్రతి సేవకులను కూడా మీరు బలంగా వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన నీ వాక్యములను చేతబట్టుకుని నిలబడినన్ను కనికరించండి. వాక్యం అనేది బిడల్ని వారు వినగలిగే చెవులు గ్రహించే హృదయాలు దయచేయండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా అందరి హృదయ ధ్యానములు, నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉండాలని సహాయం చేయమని, అల్లరి అధికార అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో మేము బంధిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. యేసయ్య మీ నామములో కొంచెం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస కూడికలు ఏమండి, మనకి 2 ప్రధానమైన కూటాలు జరుగుతుంటాయి. ఉజ్జీవ కూటాలు, ఉపవాస కూటాలు. ఇంచుమించుగా డిసెంబర్ దాటిన తర్వాత ఉజ్జీవ కూటాలు జరుగుతుంటాయి. ఇంకా వర్షాకాలం వచ్చే సమయానికి ఏం జరుగుతూ ఉంటాయి? ఉపవాస కూటాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక ఉపవాస కూడిక అనగా దీనికి మరొక పేరు ఏంటంటే దిద్దుబాటు కూడిక అని మరి మనందరూ తెలుస్తుంది. దేవుని స్తోత్రం. ఏ కూడిక అండి? దిద్దుబాటు అనగా ఏంటి? దిద్దుకోవడం, సరి చేసుకోవడం. ఎప్పుడు దిద్దుకుంటాం? ఎప్పుడు సరి చేసుకుంటాం? దావీదు పాపంలో పడ్డాడు. ఆ పడిన పాపం వెంటనే ఒప్పుకుంటే ఎలా ఉండో తెలియదు పరిస్థితి. కానీ మళ్ళీ అదే పాపానికి ఒప్పుకోవడానికి ఇంకొక పాపం చేశాడు. ఇలాగ పాపం మీద పాపం చేశాడు. అయితే మరి దేవుడు కృపగలవాడు కాబట్టి దావీదే కాదు, మనందరం కూడా ఆయనకు ఇష్టమే. అందుచేత మరి దావీదు తాను చేసిన పాపాన్ని బట్టి నశించిపోకూడదని దేవుడు సేవకుడు పంపించి హెచ్చరించమన్నాడు. ఇదంతా మనకు తెలుసు, అంతా చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ వెళ్ళి హెచ్చరించగానే మరి ఎంతైనా రాజు కదా, కాబట్టి వెళ్ళిన నాతాను ప్రవక్త ఏం చేశాడంటే చిన్నగా ఒక ఉపమానం చెప్పాడు. చిన్న కథ చెప్పి ముగించిన తర్వాత మరి రాజు అంటున్నాడు, విన్న తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? నిజంగా అలాంటి వాడు ఎవ్వడు కూడా బ్రతకడానికి వీలేదు. వాడు నిత్యముగా ఏమవ్వాలి? మరణ శిక్ష అనుభవించాలన్నాడు. మరణించవలసిందే అంటున్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, ఆ నరహంతకుడు ఎవరో కాదు, నువ్వే అన్నాడు. అంతే. వెంటనే రాజు కోపం వచ్చింది. వరలో ఉండి కత్తి దూసాడు. అసలు నేను ఏమనుకుంటున్నావు? ఎవరిని అనుకుంటున్నావు అన్నాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతటి మహారాజు అయినప్పుడు కూడా దావీదు ప్రవక్త వెళ్ళి, సేవకుడు వెళ్ళి హెచ్చరించగానే ఏమైపోయాడు తెలుసా? లోబడ్డాడండి. ఎంతగా లోబడ్డాడో తెలుసా? రాజవస్త్రాలు తీసేశాడు, గోనె బట్ట కట్టుకున్నాడు. కింద ఎప్పుడు కూడా హంస తూలిక ఆ పాల్పుల మీద పడుకునేటువంటి వీళ్ళ
రాజులు ఎక్కడ పడుకుంటారు? జమీందారులు ఎక్కడ పడుకుంటారండి? మళ్ళా మడత మంచాలు. మనమే చాలామంది ఏం చేస్తున్నాం? డబల కాట్లు, పరుపులు, ఏసీడీసీ పరుపులు. అలాంటిది రాజు అంటే అలాంటి వాడు గోనెపడ్డ కొట్టుకుని కింద దిగి ఏం చేస్తున్నాడు? కింద పొర్లి దొర్లి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏడుస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఏడుపులో కూడా 57వ కీర్తన రాస్తాడు. ఏమని? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు. చూసారా, ఇందాక చెప్పాను దిద్దుకోవడం అనేది. ఎప్పుడైతే సేవకుడు వచ్చి నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పాపం చేస్తావు, అంతకుడు నువ్వే అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే దిద్దుకోవడం ప్రారంభిస్తున్నాడు, సరి చేసుకోవడం ప్రారంభిస్తున్నాడు, శుద్ధి చేసుకోవడం ప్రారంభిస్తున్నాడు. తను చేస్తున్న పాపాన్ని దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పొర్లి ఏడుస్తూ అంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను, అందు తప్ప నా మంచి చొప్పున, నా నీతి చొప్పున, నా గొప్పతనం చెప్పిన, నేను రాజుని కాబట్టి అని అనడం లేదు. ఏమంటున్నాడు? కేవలం నీ కృపే. ఎందుకంటే నేను కరుణించబడడానికి, నేను కృప చూపించబడడానికి, నేను దయ చూపించబడడానికి, దయకు పాత్రుడు కావడానికి నాలో ఏ గొప్పతనం కూడా లేదు. అందుకే నువ్వు నన్ను ఏం చేయాలి? కృప చొప్పున సుమ, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములన్నిటిని ఏం చేయమంటాడు అక్కడ? తుడిచివేయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే కీర్తనలో ఇంకేమంటాడు తెలుసా? నా అంతరంగములో స్థిరమైన మనసు పుట్టించు. ఏమంటాడు? ఏ మనసు అంట? ఈ మనసును ఏం చేయాలి? స్థిరపరచు. దీన్ని స్థిరంగా ఉండేలా చెయ్యి. ఎందుకంటే ఈ మనసు ఒక్కొక్కసారి స్థిరంగా ఉండదు. ఉంటుందా? ఏమండి? ఒక్కోసారి ఉండదు. ఎంత స్థిరపరుచుకొని ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా ఎవరో ఒకరిని ప్రేరేపిస్తాడు దుష్టుడు. వాడిని ప్రేరేపించి ఏం చేస్తాడు? మన దాన్ని పంపిస్తాడు. పంపించి అక్కడికి వెళ్దామా, ఇక్కడికి వెళ్దామా, అది చేద్దామా, ఇది చేద్దామా అని ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తూ ఉంటాడు. అర్థమవుతున్నాడు? అది చాలా వరకు మన యొక్క మనస్సును ఎక్కడికి వెళ్ళకుండా, ఎక్కడికనగా దేవునికి ఇష్టం లేని స్థలాలకు వెళ్ళకుండా, దేవునికి ఇష్టం లేనివి చూడకుండా, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయకుండా, దేవునికి ఇష్టం లేని నడతలు నడవకుండా చాలా జాగ్రత్తగానే మనము ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రయత్నాలు ఏమైపోతాయి? వమ్మైపోయి మనసు ఏమవుద్ది? చలిస్తూ ఉండాలి. ఓసారి వెళ్ళాలనిపిస్తుంది, ఒక్కోసారి చూడాలనిపిస్తుంది, ఒక్కోసారి ఏదో చేయాలనిపిస్తుంది. ఎంత భక్తుడో దావీదు, అంత భక్తుడిని కూడా దుష్టుడు ఏం చేశాడండి? పడవేశాడండి. సైన్యాధిపతి యోవాబు సైన్యం అంతా యుద్ధంలో ఉంటే, ఆ యుద్ధానికి ముందు రాజు నిలబడవలసి ఉంటే యుద్ధానికి వెళ్ళడం మానేసి ఏం చేశాడు? పడుకున్నాడు. అందుకే ఆ సోమర్తనం ఫలితం ఏమైంది? ఆ నిద్రమత్తు ఫలితం ఏమైంది? పాపంలో పడేలా చేశాడు వాడు. చూచాడు, ఊరుకున్నాడా? తీసుకొచ్చి అనుభవించే వరకు కూడా ఆ దుష్టుడు దావీదును ఏంసాడు? వదలలేదు. పాపం చేసిన తర్వాత మళ్ళీ వాడు అక్కడ లేడు. అర్థమవుతున్నాడు? సైతాన్ ఎంత కుయుక్తలుడంటే పాపం చేయించే వరకు ఉంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత వాడు వచ్చిన పని అయిపోయిన తర్వాత మళ్ళీ మనకే కనపడు. ఎందుకు? వాడి పని అయిపోయింది. వాడి పని ఏంటి? ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తున్నారా, ఎవరెవరు ఎక్కడెక్కడ నీతిగా ఉంటున్నారా, ఎవరెవరు ఎక్కడ భక్తిగా ఉంటున్నారా, ఎవరెవరు ఎక్కడ యథార్థంగా జీవిస్తున్నారా, ఎవరెవరు ఎక్కడ దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారా, ఎవరెవరు ఎక్కడ దేవుని కొరకు బ్రతుకుచ్చు ఉన్నారా అని చెప్పువాడు ఏం చేస్తూ ఉంటాడు? ఏం చేస్తాడండి? మనం మర్చిపోయినా, అర్థమైందా? మనం వాడి చెరలో నుండి బయటకు వచ్చేసి వాడిని మర్చిపోయినా, చెరలో నుండి లేక
ఆ వలలో నుండి బయటకు వచ్చేసిన నన్ను మాత్రం వాడు ఏం చేయడు తెలుసా? ఏం చేయడండి? మాట్లాడరా? అర్థం అవట్లేదు నాకు. మీ సంగతి నాకేం అర్థం అవుతలేదు. నా మాటలేమో అర్థం అవుతున్నాయా? అర్థమైతే చెప్పండి. ఏం చేస్తాడు వాడు? మనం మర్చిపోయినా మనల్ని మర్చిపోయాడు వాడు. ఎందుకు తెలుసా? వాడు వల్ల బయటకు వచ్చాం కదా, వాడి ఆ బొట్టులో బయటకు వస్తాం, ఆ ఊబులను పైకి వస్తాం. అంచేత వాడికి మన మీద ఏముంటుంది తెలుసా? కోపం. అందుకే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనం చూస్తాం. అపవాది గట వాడి సమయం కొంచెమే అని చెప్పి వాడు ఏం చేస్తాడట? బహుక్రోధము గలవాడై. ఏ క్రోధం అంట? బహుక్రోధం. కోపం, చాలా కోపం. ఎవరి మీద ఉంటుందో తెలుసు వాడి కోపం అంతా? వాడి మార్గములో నుండి తప్పిపోయిన వారి మీద, వాడి వలలో నుండి తప్పిపోయిన వారి మీద, వాడి ఉచ్చులో నుండి తప్పిపోయిన వారి మీద, వాడి బంధకాల్లో నుండి తప్పిపోయిన వారి మీద వాడి కోపం పగ మడుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళా వాళ్ళని ఎలాగైనా సరే ఏం చేయాలి? గట్టిగా చెప్పండి అన్న. మా మాట గట్టిగా అనండి సార్, ఇంకా గట్టిగా అనండి. వెనకాల కనబడిందా? పోనీ మీరు చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఎవరిని? మీరు పడిపోయిన వాళ్ళు కాదులేండి, నాకు తెలుసు. మీరు చాలా బలంగా ఉన్నారనుకుంటున్నాను నేను. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతేనా? మీరు చాలా బలంగా స్థిరంగా ఉన్నారు. మీ దగ్గరికి వాడు రమ్మన్నా కూడా అదే మాట్లాడరా? అలా ఉండాలండి విశ్వాసం అంటే. అని చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. మనం అంటే వాడు ఏమవ్వాలి తెలుసా? ఏమైపోవాలా? భయపడు. అమ్మో వాళ్ళ దగ్గరికి నన్ను పడేస్తారు వాళ్ళు అనే విధంగా విశ్వాస యొక్క జీవితం ఉండాలి. కానీ ఈ రోజున అలాగా ఉండకే సేవకులను దేవుడు ప్రేరేపించిన ఆయన మళ్ళా ఉపవాస కూడా పెట్టు, మీరు ఉపవాసం ఉండండి, మళ్ళా వారి కొరకు ప్రార్థన చేయించండి, మళ్ళా దేవుని యొక్క స్వరాన్ని మళ్ళా వినిపిస్తాను, నేను నా స్వరాన్ని వినిపిస్తాను, మళ్ళా దిద్దుకునే వారుంటే దిద్దుకునేలాగా అవుతారు అని చెప్పి సేవకులను ఏం చేస్తూ ఉంటారు? దేవుడు ప్రేరేపించి కూడికలు ఏర్పాటు చేస్తారు. దేవుని స్తోత్రం. కాబట్టి కూడికలు ముగిసే లోపులో దావీదు వలె ఎవరైనా పడిపోయిన స్థితిలో కనుక ఉంటే ఏమవ్వాలా? దిద్దుకోవాలి, తప్పదు. దిద్దుకుని అలా ఉండిపోకూడదు పాపంలో. ఏం చేయాలి? చెయ్యెత్తానండి, అది కూడా చూడరా మీరు? ఏం చేయాలా? పైకి ఏం చేయాలా? దేవుని స్తోత్రం. ఎందుకనగా వాక్యం చెప్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను. ఎందుకు? వాడు నీతిమంతుడు కాబట్టి, ఆమె నీతిమంతురాలు కాబట్టి ఏం చేస్తారు తెలుసా? నీతి గలవాళ్ళు పడిపోయాం కదా, ఇంకెందుకులే అని చెప్పి అలాగా ఉండిపోరు. ఎందుకనగా వారిలో ఏదో ఒక మూల ఆ నీతి నివాసం చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ నీతి ఏం చేస్తుంది తెలుసా? లే, ఎంతకాలం ఇంకా అలా పడిపోయింట అని చెప్పి ఆ నీతి ఏం చేస్తుంది తెలుసా? వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. దావీదు కూడా నీతి గలవాడే. ఏదో ఆ సమయంలో పడిపోయాడు. అందుకే నీతి గలవాడు కాబట్టి తన పాపాన్ని దాచుకోకుండా, సేవకుడి మీద తిరుగుబాటు చేయకుండా, దైవజనుని ఎదిరించకుండా ఏం చేస్తాడు? దైవజనుని యొక్క హెచ్చరికకు మాటకి ఏం చేస్తాడు చెప్పండి? అక్కడ లోబడి రాజ్య వస్త్రం తీసివేసి గోనె బట్ట కట్టుకొని క్రింద పొర్లి ఏం చేస్తా ఉన్నాడు? ఏడుస్తూ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించవా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సు. అయ్యా, ఎందుకంటే ఈ మనసు స్థిరంగానే ఉందనుకున్నాను నేను, కానీ నాకు తెలియకుండా ఏమైపోయింది? చలించింది, కదిలింది.
నన్ను పాపంలో, నా దేహాన్ని పాపంలో పడేసేలా చేసింది మనస్సు. అందుకే ఇంకెన్నడూ నేను పాపం చేయకుండా ఈ మనస్సును ఏం చేయాలి? నువ్వు స్థిరపరచు, 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 బలపరచు. మధ్యాహ్న సమయంలో దేని బిడ్డలారా, ఇక్కడ చేయను మనందరం కూడా ఒకవేళ ఎవరి మనస్సు అయినా లోకం వైపు, సాతాను వైపు, శరీరాశుల వైపు, నేత్రాశ వైపు, జీవపడము వైపు ఒకవేళ వెళుచు ఉంటే ఈ 3 దినాలు కూడికలు ముగిసే లోపల ఏమైపోవాలి? స్థిరమైన మనస్సు గలవారై ఇక్కడి నుండి వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. పాపానికి క్షమాపణ పొందుకుని వెళ్ళాలి. పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి వెళ్ళాలి. ఎందుకనగా అతిక్రమమును దాచుకుని వాడు ఏమవాడట? వర్ధిల్లడంటే అభివృద్ధి పొందడు, ఇంకా ఆశీర్వాదం ఉండదు, వాడికి దీవెన ఉండదండి, ఏ మేలు కూడా జరగదు వాళ్ళ జీవితాల్లో. ఎందుకు? అతిక్రమం అడ్డొస్తూ ఉంది. దేవుడేమో మనం దీవించాలని, దేవుడు మనకు మేలు చేయాలని, దేవుడు మనకు ఉపకారం చేయాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆయన చూస్తూ ఉంటే మన పాపం ఏం చేస్తుంది? మనకును మన ప్రార్థనకుని దేవుడికి ఏం చేస్తుంది? మధ్యలో అడ్డుగోడలాగా వస్తూ ఉంది. కాబట్టి ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆశీర్వాదాలు ఎవరు ఆపేస్తున్నారు? ఇక్కడ ఆ దీవెన ఎవరు ఆపేస్తున్నారు? ఆ మేళ్ళు ఎవరు ఆపేస్తున్నారు? సాతాను కాదు. చెప్పుకున్నాం కదా, మన పాపమే మనం దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా ఏం చేస్తుంది? అడ్డు వస్తూ ఉంది. పెద్దానికి సైతానే. ఇంక సైతాన్గా లోకు దొరుకుతాడు కొంతమందికి. ఏమంటారు తెలుసా? సైతాన్ని పాడేసేసిందండి నన్ను. దేవుని స్తోత్రం కలుగు. నీ దోషములు వాటి క్రమములు తప్పించాను, నీకు మేలు కలుగకుండుటకు నీ పాపములే. చూసారండి? ఇందులో ఉందామా? ఏ గ్రంథం చెప్పండి? ఇర్మియా గ్రంథంలో అధ్యాయం చెప్పండి. 5వ అధ్యాయం 25వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం అంటున్నాడు, నీ పాపములే నీకు మేలు కలగకుండా ఏమవుతుంది? అడ్డు తగులుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో ఈ మొదటి కుడికలో దేని బిళ్ళారా? మొదటిదేనండి. ఈ మొదటి కుడికలో వచ్చిన మనం అందరం కూడా మరి వచ్చిగా ఎలా వచ్చినాడు అలా వెళ్ళకూడదు. దావీదు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడు, దావీదు ఏ విధంగా దిద్దుకున్నాడు, దావీదు ఏ విధంగా సరి చేసుకున్నాడు, దావీదు ఏ విధంగా తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి, దేవో నా అంతరంగంలో స్థిరమైన మనస్సు మళ్ళా పుట్టించవా అని చెప్పి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? అలా వింటూనే వాక్యాన్ని ఏం చేస్తూ ఉండాలి? లోపల ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా చలి ఈ మనసు అస్తమాట అప్పుడప్పుడు అలా పోతుందయ్యా, ఎలా పోతుందయ్యా, ఎలా పోతుందంట, ఇలా పోతుందంట. ఎలాగా అంటే సీరియల్ వైపు వెళ్ళిపోతుంది, ఇటు ఎక్కడ పోతుంది? సినిమా వైపు వెళ్ళిపోతుంది. బాబు తప్పే ఉందండి, ఒప్పుకోవడమే. దేవుడికి ఎవరంటే ఇష్టం తెలుసా? ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వాళ్ళంటేనే ఇష్టం. పాపాన్ని దాచుకునేవాడు అంటే ఇష్టపడదట తెలుసా? అతిక్రమాన్ని దాచుకునేవాడు అంటే ఇష్టపడదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మో చాలా సమయం అయిపోతుంది, మీ అయ్యగారు ఇచ్చిన టైం దాటిపోలా ఉంది ఇవాళ. హల్లెలూయా. కాబట్టి దావీదు అంటున్నాడు, నా అంతరంగంలో ఆ స్థిరమైన మనసు నూతనముగా. ఆ తర్వాత ఏమంటున్నాడు కింద? వెళ్ళిపోతున్నాడు దావీదు. ఎవరు వెళ్ళిపోతున్నాడు? ఎందుకు వెళ్ళిపోతున్నాడు? నేను పాపం చేశాను కదా, ఎక్కడ నన్ను దేవుడు ఇంకా ఆయన సన్నిధిలో ఉండకుండా, కనబడకుండా, నా ముఖం చూపించకుండా, ఏమాత్రం చూడడానికి కూడా ఆయన ఇష్టపడకుండా నన్ను త్రోసేస్తాడేమో. ఎంత భయమో దేవుడు అంటే. అర్థమవుతుందండి? సేవకుడు అంటే ఎంత గౌరవం. ఏమండి అంతేనా? మాట్లాడరేమండి? ఇప్పుడు హేరోదు ఉన్నాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కాలంలో. హేరోదు తప్పు చేస్తాడు, తన సహోదరు యొక్క భార్యను వేయించాడు, చేర్చుకున్నాడు, ఆమెతో ఉంటా ఉన్నాడు. ఇది తెలిసింది బాప్తిస్మం ఇచ్చే యోహానికి. తట్టుకోలేకపోయాడు.
ఎందుకనగా దేవుని దృష్టిలో, సేవకుని దృష్టిలో వాడు పెద్దవాడైనా పర్లేదు, చిన్నవాడైనా పర్లేదు, ఉన్నవాడైనా పర్లేదు, దరిద్రుడైనా పర్లేదు, జమీందారైనా పర్లేదు, పేదవాడైనా పర్లేదు, వారు ఎవరైనా సరే సేవకుని దృష్టిలో ఒకటే. అందుకే సహించలేక వెళ్ళన్నాడు. ఇక్కడ నాతాన్లా కథ చెప్పలేదు. వెళ్ళగానే అంటున్నాడు, నువ్వు పాపం చేస్తావు అన్నాడు. ఏం చేశానన్నాడు. ఇంకా ఏం చేశానంటే సహోదరుని భార్యని నువ్వు అతను చంపించి నువ్వు చేర్చుకున్నావు అనేటప్పటికి ఒక్కసారి ఉలుక్కు పడ్డాడు హేరోదు. కానీ ఏం చేస్తాడు? ఏమన్నా చేద్దాము అంటే, చంపేద్దాము అంటే, ప్రజలందరూ కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఏమంటున్నారు? ప్రవక్త అవుతాడు అంటున్నారు. ఏమంటున్నారు? అమ్మో ఇప్పుడు ఏమన్నా చేస్తానా, వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేస్తారేమో అని చెప్పి ప్రక్కన భయం ఉంది. మరో ప్రక్కన ఏం చేయాలి? అతన్ని ఎలాగైనా సరే శిక్షించాలా, లేకపోతే దేవుడు ఊరుకోదు. అందుకని ఏమి చేయలేక బంధించి చెరలో వేయించాడు. అర్థమవుతున్నాడు? అంతే తప్ప తన తప్పు ఒప్పుకున్నాడా? తన పాప ఒప్పుకున్నాడా? నిద్రపోతున్నాడు స్వామి చెప్పండి హల్లెలూయా. ఎందుకన్నా తెలుసా, కొంతమంది ఎందుకు వచ్చారో బాబు అన్నట్టు కూర్చున్నారు. గమనించనాను నేను. ముఖాలు ఎలా ఉన్నాయంటే కొన్ని ముఖాలు నిద్ర ముఖాల్లా కనపడుతున్నాయి. నిద్రపోతున్నాడు. మా సేవకులు మాట్లాడి జోలపాట్లా ఉంటాయి. ఇటు అర్థం అవుతుంది. కొన్ని జోలపాట్లా ఉండి నెమ్మదిగా అని చెప్తున్నావా, గొంతు చించుకుని చెప్తున్నావు. దేవుని స్తోత్రం కలుగునుగా. హేరోదైతే సేవకుని తీసుకెళ్ళి చెరలో వేయించాడు, చివరి చంపించాడు. కానీ దావీదైతే ఏం చేశాడు? అక్కడ పశ్చాత్తాపడి, దావీదు మాటకి ఏం చేశాడు? లోబడి, పశ్చాత్తాపడి, పొర్లి ఏడుస్తూ, నీ సన్నిధిలో నుండి నన్ను చూసేకు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసేద్దు నాయనో బ్రతిమాలుకుంటున్నాడు దేవుడు. పాపం చేశాను కదా, ఎక్కడ ఆయన ఆత్మ నాలో తీసేస్తాడేమో. ఎంత భయపడుతున్నాడు చూడండి దేవుడికి. ఈ రోజులు మనకు అమ్మా నువ్వు ఇలాగా ఉన్నావంటే బాబు, ఇలా ఉన్నావంటే చాలు, ఎలా ఉంటే నీకెందుకు, వస్తున్నాను లేదా. ఈ రోజుల్లో చాలామంది అలా ఉన్నారు. ఇస్తున్నాను లేదా, వద్దంటే చెప్పు. ఇంకో గుడి ఉంది, గుళ్ళకు తక్కువ లేదు, బోర్డు ఉన్నాయి. కానీ సత్యం ఉందా? వాక్యం ఉందా? ఖండింపు ఉందా? అంటే ఎలాంటి చోటుకు వెళ్తారన్నమాట ఇలాంటి వాళ్ళు. ఎలాంటి చోటుకు వెళ్తారు? ఖండింపు గద్దింపు లేని చోటకి పరిగెడుతుంటారు. దానివల్ల ఏమైనా ప్రయోజనమా? ఏమి ఉండదు. తర్వాత చదివండి. తర్వాత ఇంకో వాక్యంలో వెళ్ళిపోదాం మనం. నీ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించు. అర్థమవుతుందండి? ఏమంటున్నాడు? నీ రక్షణ ఆనందం. రక్షణలో ఉన్న ఆనందం దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన వారికి ఉన్న ఆనందం, సంతోషం సీరియల్ చూసేవారు కూడదంట. ఎవరు కూడదు? ఎవరు కూడదండి? మీకేం తెలుసండి, ఒకసారి మాతో కూడా రండి అంటారు కూడా కొంతమంది. అంతేనా? రక్షింపబడిన వారి యొక్క ఆత్మలకు కలిగే సంతోషం, దేవుళ్ళకి వచ్చి దేవుని కొరకు బ్రతుకుచున్న వారికి ఉన్న సంతోషం, ఈ లోకంలో ఏ షాపులో కానీ, ఏ సినిమా హాల్లో కానీ, ఏ టీవీలో కానీ, ఎక్కడా, ఏ బారుల్లో కానీ, ఏ మత్తు పానీయాల్లో కానీ, ఏ ఖైనీల్లో కానీ, ఎక్కడ కూడా రక్షించబడిన వారికి దేవుడికి ఇచ్చిన ఆనందం ఎక్కడా లేని ఆనందం, ఎన్నడూ లేని సంతోషం ఇప్పుడే పొందు యేసునిలో. రండి రండి యేసుని చేరండి, రండి రండి యేసుని చేరండి. ఎక్కడా లేని ఆనందం, ఎన్నడూ లేని సంతోషం ఇప్పుడే పొందు యేసునిలో. రండి రండి యేసుని చేరండి, రండి రండి యేసుని చేరండి. హల్లెలూయా. ఎవరిలో ఉందంట? ఎప్పుడు అనుభవించలేదా యేసయ్యలో ఉన్న ఆనందం?
యేసయ్య ఇచ్చిన ఆనందం, రక్షణలో ఉన్న ఆనందం ఎప్పుడు అనుభవించలేదా? అనుభవించిన వారికి ఆ మార్గంలో నుండి, ఆనందంలో నుండి తొలగిపోవడం ఇష్టం ఉండదు. తొలగిపోయినా మళ్ళా నాకు అదే కావాలంటారు తప్ప, లోకం నాకు వద్దు బాబోయ్ అంటారు. నాకు అదే కావాలి. ఏది కావాలా? దేవుడిచ్చే రక్షణ, ఆనందం. దావీదు అదే కావాలంటున్నాడు. మళ్ళా పుట్టించును ఆయన. పాపం ఏదో ఉందనుకున్నాను, ఆ వ్యభిచారం ఏదో ఉందనుకున్నాను, ఆ శరీరాశ తీర్చుకోవడం ఏదో ఉందనుకున్నాను నేను, కానీ అందులో ఏమీ లేదు నాయన. అందుకే అంటున్నాడు పశ్చాత్తాపడి నీ రక్షణ ఆనందాన్ని గడియప్పుడు అందరూ చెప్పండి, నీ రక్షణ ఆనందాన్ని. లోకంలో ప్రేమకై నే వెదికాను, పాపంలో సుఖములని పొర్లాను. లోకంలో ప్రేమకై నే వెదికాను, పాపంలో సుఖములని పొర్లాను. ప్రేమాను ఎరిగి కూడా లోకాన్ని స్నేహించినాను. నా ఇష్టము నెరవేర్చుకొని బహుభ్రష్టుడనైతిని. అయినా నన్ను కోరుకున్న ప్రేమ, నన్ను క్షమించిన ప్రేమ, నన్ను మరిలో చూపిన ప్రేమ, నన్ను గెలుచుకున్న ప్రేమ, ప్రేమ యేసు ప్రేమ, ప్రేమ క్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఎవరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో దావీదు అనుభవించున్నాడు కాబట్టి, దావీదుకు అనుభవపూర్వకంగా తెలుసు కాబట్టి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నీ రక్షణ ఆనందాన్ని మరలా, ఈ ఆనందాన్ని పోగొట్టుకున్నాను. పాపపు ఆనందంలోకి వెళ్ళి నేను ఈ ఆనందాన్ని పోగొట్టుకున్నాను. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకున్నాను, ఆత్మానందాన్ని పోగొట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు పాపంలో ఉన్న ఆనందం తీసివేసి అది క్షణికానందం. అది ఏ ఆనందం? ఈ ఆనందం, ఈ ఆనందం. ఏ బాబాయ్ ఆడికి వెళ్ళామంటే సినిమాకి వెళ్ళానండి అన్నాడు. ఎందుకు రాను? మనసు బాగోలేదండి. సర్లే మరి సినిమాకి వెళ్ళావు, ఇప్పుడు బాగుందా అన్నాను. అప్పుడు అక్కడ ఉన్నసేపు బాగుందండి. మళ్ళీ బయటకు వచ్చాక ఏమైపోయిందంట? అంటే పాప సంబంధమైన ఆనందం క్షణిక కాలం, క్షణికమైంది, కొంతసేపే. కానీ యేసయ్య ఇచ్చే ఆనందం, రక్షణలో ఉన్న ఆనందం, ఆత్మ సంబంధమైన ఆనందం, అది మన బ్రతుకాలం ఉంటా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వచ్చేద్దామండి, వాక్యానికి వచ్చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. నాకు మోడా నా ఉపదేశమును, అబ్బా ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఏమంటున్నాడు? నా కుమారుడు. కుమార్తెలు ఏమనుకుంటున్నారంటే కుమారుడికి ఎలా ఉంది, కుమార్తెలకు కాదేమో, మాకు కాదేమో, స్త్రీలమైన మాకు కాదేమో అనుకుంటున్నారు. ఏమండి? కుమారుడు అన్నంత మాత్రాన్ని చెప్పి కుమార్తెలకు కాదు అని కాదు. అక్కడ ఈ వాక్యం కుమారునికి చెందుతుంది, కుమార్తెలకు చెందుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మర్చిపోతుంటున్నాడు? నా ఉపదేశమును. నువ్వు దేన్ని మర్చిపోకపోయినా నా ఉపదేశాన్ని మాత్రం నువ్వేం చేయొద్దు, మర్చిపో. ఎందుకు మర్చిపోకూడదు? అసలు ఉపదేశం అంటే ఏంటి? ఏంటండి ఉపదేశం అంటే ఏంటి? చెప్పండి, గడి చెప్పండి. ఆ మాట ఏదో గడి చెప్పండి. దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క మాటే ఉపదేశం. అదే అన్నాడు యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయులు అంటాడు. అక్కడ మొదటి వచనంలో ఏమంటాడు? అక్కడ అది ఎందు వాక్యముడైన వాక్యం దేవుని యొద్ద ఉండిన ఆ వాక్యమే. ఏ వాక్యం అట? వాక్యమే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, ఆయనే ఆత్మ, ఆయనే ప్రభు, అన్నీ ఆయనే. ముగ్గురు లేరు అక్కడ. ఆయనే సమస్తం ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకుండా ఏది? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము దేవుడై ఉండేనట. ఆ వాక్యాన్ని మనం ఏం చేయకూడదట?
ఎందుకు మర్చిపోకూడదు? ఎందుకు మర్చిపోకూడదండి? ఎందుకు మర్చిపోకూడదంటే 119వ కీర్తనలు అంటాడు, 50 వచనాలు అంటాడు. 119వ కీర్తనలో 50 వచనాలు అంటాడు. ఏమంటాడు తెలుసా? నీ వాక్యము చేతనే, నీ వాక్యము నన్ను బ్రతికించాను. బాధలలో వాక్యం ఏం చేసిందట? వాక్యం ఏం చేసిందట? ఇప్పుడు ఎక్కడున్నా మనం అందరం బతికినోళ్ళమా చచ్చిపోయినోళ్ళమా? బతికినోళ్ళే? బతికినోళ్ళు చచ్చిపోయినోళ్ళే? ఊరుకోళ్ళే మేమందరం మెదులుతున్నాం, మీకు కనబట్టలేదు అనుకుంటారా? ఇక్కడ నేను అడిగేది బాహ్య సంబంధమైన బ్రతుకులు కాదు. బాహ్య సంబంధంగా అందరూ బతికే ఉన్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఎంతోమంది బతుకున్నారు. అది ఎందుకు అంటే ఎందుకంటే పాపముల చేతన అపరాధముల చేతన ఏమైపోయింది? మన ఆత్మ చచ్చిన వారమై ఉన్నాం. ఏమైనా ఒకప్పుడు యేసయ్య భూమి మీదకి రాకముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారైన మనుషుడు. చచ్చిన నిన్ను నన్ను కూడా ఆయన తన రక్తాన్ని ధారపోసి, ఆయన తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఏసాడు. గట్టి చెప్పండి, గడిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమె నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వాక్యమై ఉన్న యేసు. హల్లెలూయా. ఎందుకు మర్చిపోకూడదు? ఇప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఎలా బతికించింది? కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నీ శిక్ష నా శిక్ష మనందరి శిక్ష ఆయన మీద వేసుకొని, ఏమండి, ఆయన మీద వేసుకొని, మన పాపం అంతా ఆయన మీద వేసుకొని, ఏమండి, మనం అనుభవించవలసిన కొరడాదెబ్బలు, మనం అనుభవించవలసిన నిందలు అవమానాలు, మనం వేయించుకోవాల్సిన ఉమ్మి, మన చేతుల్లో వేయించుకోవాల్సిన మేకులు, కాళ్ళలో వేయించుకోవాల్సిన మేకులు, తల మీద ధరించవలసిన ముళ్ళ కిరీటం, దేని బిళ్ళారా భారభరితమైన సిలువను మనకు బదులు ఆయనే మోస్తాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. ఒకవేళ మోసేద్దాం, ఒకవేళ మనం కూడా సిలువ ఏం చేసుకుందాం, చచ్చిపోదాము అంటే మనం ఏం చేయలేమట? రక్షించుకోలేము. ఎందుకు? మన దేహంలో మన రక్తంలో ఏముంది? పాపం ఉంది. పాపముతో నిండిపోయిన దేహము, పాపముతో నిండిపోయిన రక్తము, ఆ పాపముతో నిండిపోయిన దేహమును కొట్టించుకున్నా, నలగొడించుకున్నా, చెదగొడించుకున్నా, అలాగే ఆ గాయాలు చిన్న రక్తం వల్ల మనకి మాత్రం కూడా పాప క్షమాపణ కలుగదు. ఎందుకనగా మన శరీరంలో పాపం ఉంది, రక్తంలో పాపం ఉంది. అంచేత ఈ పాపముతో నిండిపోయిన మనము ఎవరు కూడా ఎవరికి వారు ఏం చేయలేరు? రక్షించబడలేరు, రక్షణ పొందుకోలేరు. అందుకే పరమాత్ముడైన దేవుడే నరునిగా ఈ లోకానికి వచ్చి మన కోసం ఇస్తాడైనా తన ప్రాణాన్ని పెట్టి చచ్చిన నిన్ను నన్ను వేస్తాడు. చెప్పండి, బ్రతికించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్రతికించి ఆ బానిసత్వం బయటకు తీసుకొచ్చాడు. ఏ బానిసత్వం నుండి? పాప బానిసత్వం నుండి బయట తీసుకొచ్చి నిన్ను నన్ను వేస్తాడు. ఇప్పుడు స్వతంత్రులుగా చేశాడు మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు దాసులం, ఒకప్పుడు బానిసలం. దేనికి? పాపానికి, సాతానికి. ఇప్పుడు ఎవరు మనం చెప్పండి? స్వతంత్రులం. ఎంతమంది స్వాతంత్రులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది స్వతంత్రులు ఉన్నారు అని అడిగాను నేను. అలా చూస్తానండి. ఎంతమంది స్వాతంత్రులు ఉన్నారంటే ఏం చేస్తుంది? నేను స్వతంత్రుల్ని, స్వతంత్రాలని అని చెప్పి ధైర్యంగా చేయెత్తాలా? సరిగా ఎత్తండి, ఎత్తుబడి సరిగా ఎత్తండి. అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎత్తేస్తారా? అంటే
మరి ఇందాక ముందు ఎత్తలేదు మీరు? ధైర్యంగా ఎత్తాలా. ఎందుకో తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, యోహాను సువార్త 8వ అధ్యాయం అంటాడు, అక్కడ 32వ వచనంలో అంటాడు, పాపము చేయి ప్రతి వాడును పాపమునకు. కాబట్టి ఇప్పుడు సీరియల్ చూసే ప్రతివాడు సీరియల్కి, సినిమా చూసే ప్రతివాడు సినిమాలకి, వస్తువులు ధరించే ప్రతివాడు వస్తువులకి, అబద్ధాలు ఆడే ప్రతివారు అబద్ధానికి, మోసం చేసే ప్రతివారు మోసానికి, బూతులాడే ప్రతివారు బూతులకి. ఎన్నని చెప్పినలాగా చివరికి అన్నీ ఎందులోకి వస్తున్నాయి? పాపంలోకి వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పిన అన్నీ విన్నారు కాబట్టి ఇప్పుడు మీరు స్వతంత్రులా బానిసలా? మళ్ళీ అంటారు, చేతి గడికి చెప్పండి. అర్థమవుతుందా? ఎవరు స్వతంత్రులు తెలుసా? మారు మనసు పొంది, పశ్చాత్తాపడి, సమర్పణ చేసుకొని, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుని ఆయన కొరకు ఒకరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎవరు ఎదురు చూస్తారో వాళ్ళే స్వతంత్రులు. చప్పట్లు కొట్టి కడిగే స్వామి చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది స్వతంత్రులు ఉన్నాం ఇక్కడ? ఇప్పుడు ఎంతమంది స్వతంత్రులు? కొంతమందికి అర్థం కావట్లేదు పాపం. ఇది నేను ఎత్తేస్తున్నాను కాబట్టి ఆయన ఎత్తేస్తున్నారు చాలామంది. అర్థం చేసుకోండి, గ్రహించండి. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు అక్కడ, 5వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అంటాడు అక్కడ ఏమంటాడో తెలుసా? చదవండి. ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాను, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఏం చేయాలట? స్వతంత్రులుగా చేయబడిన వారు, బానిసత్వం విడుదల పొందినవారు, బానిస బతుకు నుండి బయటికి తీసుకొని రాబడిన వారు ఇప్పుడు ఎలా నిలబడాలంట? స్థిరంగా. దావీదు స్థిరంగా ఉండలేకపోయాడు కాబట్టి దావీదు మనసు స్థిరంగా లేకపోయింది కాబట్టి ఆ మనసు దేవుడి నుండి దూరం చేసి సైతాను ఏం చేశాడు? అక్కడ లోకంలో వ్యభిచారంలో పడేశాడు. అందుకే మరలా దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా అంతరంగములో మరలా స్థిరమైన. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ స్థిరముగా నిలిచి ఉండండి. ఎందులో? స్వాతంత్రములో. దేవుని స్తోత్రం. ఎందుకనగా మనల్ని మళ్ళా యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని ఏం చేశాడు? మన మీద ఏలుబడి చేస్తున్న మనం భుజాల మీద ఉన్న ఆ పాపపు కాళ్ళని ఏం చేశాడైనా సిలువలో విరిచేశాడు. దేవునికి స్తోత్రం. విరిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన ప్రయాసపడి భారం మోసుకొచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను. దేవుని స్తోత్రం అంటాడు ఆయన. ఒకసారి ఏమంటాడు? నా కాడి ఎలాంటి తెలుసా? సులువైంది, తేలికైంది, బరువైంది కాదు. అందుకే అంటాడు, నరుడట తన యవన కాలంలో కాడి మోయట మేలట. దేవుని స్తోత్రం. ఎవరి కాడి? దేవుని కాడి, పాపపు కాడి కాదు. పాపపు కాడి ఏమో భారమైంది. ఆ పాపపు కాడిని ఏం చేశాడు? దేవుడు విరిచివేశాడు. ఆ విరిచివేసి మళ్ళా అన్నాడు, మళ్ళా విరిచివేసిన కాడి కిందకు మళ్ళా మీరు వెళ్ళకండి, స్థిరమైన మనసు కలిగి ఉండండి అని చెప్పాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? మాకు అదే కావాలి. ఇది కావాలంట, విరిగిపోయిందే కావాలి, విరగొట్టేసిందే కావాలి, మాకు అదే బాగుంది. ఐగుప్తులో ఉన్నంతసేపు ఏడ్చారు, మమ్మల్ని విడుదల చేయవా, మా అబ్రహాం ఇస్సాకు యాకోబుని జ్ఞాపకం చేసుకోవా, మా ప్రార్థన మమ్మల్ని విడిపించవా, మమ్మల్ని బయటకు తీసుకురావా, మేము ఈ బాధ పడలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం అని ఏడుస్తున్నారు కదా అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకుని 430 సంవత్సరాలు అక్కడ ఉండగా జ్ఞాపకం చేసుకుని మోషను పంపించి విడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చాక వాళ్ళ రంగు తెలిసిపోయింది, వాళ్ళు ఎంత స్థిరమైన వాళ్ళో తెలిసిపోయింది. ముందు సముద్రాన్ని చూశారు, వెనకాల పర్వతాన్ని చూశారు. ఇన్ని అద్భుతాలు చేసి విడిపించిన దేవుడు కనీసం ఏదో విధంగా దాడిస్తాడులే అని ఒక్కడు అనుకోలేదండి. ఒక్కడికి మనసు కలలేదు. చివరికి మోషే మీద తిరుగుబాటు చేశారు. ఆ సంగతి మనకు తెలుసు. అద్భుతంగా వాడిని దేవుడు ఏం ఇస్తాడు? దాటించాడు. వాడు అక్కడికి వచ్చాక అంటున్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవని, స్థలాలు లేవని సమాధులకి, అక్కడ మాకు ఏమి లేదని తీసుకొచ్చి ఇక్కడ సంబరాన్ని తీసుకొచ్చావు. సరే, ఏది బాగుంది అంటున్నారు? అదే బాగుందంట. ఏది బాగుంది? అదే బాగుంది. చాలామందికి పాపదాసత్వమే బాగుంటుంది. చాలామందికి సినిమాలే, సిగరెట్లే, మందే,
ఆ వ్యభిచారమే, జారత్వమే, ఆ అబద్ధ బతుకే, పనికిమాల బతుకే, అదే బాగుందనుకుంటున్నా దేవుళ్ళకి వచ్చాక కూడా. మధ్యాహ్న సమయంలో దేని బిళ్ళారు ఉపవాస కూడిక, దిద్దుబాటు కూడిక. కాబట్టి నీ కోసం నా కోసం దేవుడు ఏం చేశాడు? ఆ చేసిన యాగాన్ని, త్యాగాన్ని మనం ఏం చేయకూడదట, మరిచిపోకూడదు అంటున్నాడు. అక్కడ 3వ వచనం, 3వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో అంటున్నాడు, నా కుమారుడా, ఓ నా కుమార్తె, నా ఉపదేశము అనగా నా మాట నువ్వేం చేయకూడదు, మర్చిపోవద్దు. ఎందుకు మర్చిపోకూడదు అంటే ఆయన ఎవ్వరు చేయలేని గొప్ప త్యాగాన్ని, యాగాన్ని చేస్తాడు. ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడని తన ప్రాణం పెట్టి బ్రతికించాడు. బ్రతికించడమే కాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 13వ వచనం గప్పవచ్చామండి. మనకున్న సమయం తక్కువ ఉంది, గప్పవచ్చామండి. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ 13వ వచనంలో పై వచనం చదవండి. పన్నెండవ వచనం చదవండి. 12వ వచనం. తన్ను అందరు అంగీకరించిరో వారందరికనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టుకుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు సైతాని పిల్లలం, ఒకప్పుడు సైతాని కుమార్తెలం. ఒక దినాన్ని మనం పాపంలో ఉన్నంతకాలం కూడా దుష్టుల యొక్క లోకానికి కొడుకులు కూతురులం. ఇప్పుడు ఎవరు బిడ్డలం? ఎందుకు దేవుని బిడ్డమయ్యాం? ఎందుకు దేవుని బిడ్డమయ్యాం? ఆయన రక్తము చేత కడగబడ్డాం. ఆయన మనకేమి ఇచ్చాడు? ఇప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండే అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని మనం ఏం చేయకూడదట, ఆయన బోధన మనం ఏం చేయకూడదట, ఆయన మాటలు మనం ఏం చేయకూడదట. ఆదివారం కానీ, బుధవారం కానీ, శనివారం కానీ ఇక్కడ బోధించే బోధ ఈ గుమ్మం లోపలే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఆ బోధన కూడా ఏం చేయాలి? బైబిల్ తీసుకుంటాం కదా, అలాగే మళ్ళీ పట్టిపోతాం కదా. అలాగే ఇక్కడ చెప్పబడిన బోధన ఏం చేయాలి? మనం హృదయం అనే పలక మీద రాసుకుని ఏం చేయాలి? కూడా పట్టుకుపోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆ వాక్యం మనం ఏం చేస్తుంది తెలుసా? బాధలలో నెమ్మదినిచ్చెను, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఏం చేస్తుంది వాక్యం? ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, ఏదైనా బాధ వచ్చిందనుకోండి, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేయాలి? వాక్యం తీసి చదవాలి. ఆ తర్వాత మోకరించి ఏం చేయాలి? వెంటనే దేవుడు మనల్ని అందరూ ఏం చేస్తాడు? ఆయన దర్శిస్తాడు. ఆయన తప్పకుండా మన మనసులకి ఏం కలుగు చేస్తాడు? ఆయన నెమ్మది కలుగు చేస్తాడు. చూద్దాం, కింద చదివేద్దాం, గబగబా చదివేద్దాం, సమయం లేదు కదా. కాబట్టి ఎందుకు మనము వాక్యాన్ని మర్చిపోకూడదో చెప్పాడు. ఆ తర్వాత ఎలాగూ మనం దేవుడిని ఆరాధన చేయాలి. కింద చెప్పాడు చూడండి. అక్కడ నా ఆజ్ఞలను 2వ లైను, మొదటి వచనంలోనే 2వ లైను, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఏం చేయాలంటండి? హృదయపూర్వకంగా. ఎలాగా చెప్పండి, అందరూ చెప్పండి. ఎలాగా? హృదయపూర్వకంగా అంటే ఏంటి? ఇంక ఈ హృదయంలో ఇంకెవ్వరికి చోటు ఉండకూడదు. ఇంకా ఈ హృదయంలో ఎవరుండాలి? ఇంకా ఎవరైతే నన్ను కన్నారో, కొన్నారో, ఎవరైతే నీకోసం, నా కోసం ప్రాణం పెట్టారో ఆయనకే మన హృదయంలో ఏం చేయాలి? ఎవరికి ఇచ్చేయాలి చోటు? కొంతమంది ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు హృదయాలు. కొంతమంది మనసులో ఎవరెవరికి ఇచ్చేస్తున్నారు. ఎవరికి ఇవ్వాలి? ఎవరు పెట్టారు ప్రాణం మన కోసం? ఎవరు ప్రాణం పెట్టారో వారిని ఎవరి ఈ హృదయ సింహాసనం మీద ఏం చేయాలి? ఆసీనులు చేయాలి. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. పాడబడి తెగబడేస్తాం పాటలు. ఎవరి మనసంతా ఎవరి కోసం? ఇక్కడే పాడినప్పుడే మళ్ళా ఎవరున్నారో మనకు తెలుసు లోపల, పూర్తిగా పైకి అంతే. అందుకే అన్నాడు యెషయా గ్రంథంలో, ఏమన్నాడు తెలుసా? ఈ ప్రజలు పెదవులతో ఏం చేస్తారు అంతే. లోపల హృదయ సింహాసనం మీద ఉన్నది ఒకడు, లోపల హృదయంలో ఉన్నది ఒకడు, కానీ పాట మాత్రం ఇదంతా ఎవరికి ఉన్నాడండి? నిజంగా ఉన్నాడా? మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే, నా యేసయ్యా మది నిండా నీ రూపమే. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే, నా యేసయ్యా మది నిండా నీ రూపమే. ఏమండి? మది నిండా. మీరు నంబర్ కానీ అయ్యగారు కావాలంటే చూపించమంటారా అని అలా సీల్ చేస్తే చొక్కా బట్టలు దిగిపోతుంది తప్ప ఏసై కనబడతాడు లోపల. ఎవరు కనబడాలి? ఎవరికి ఇచ్చేయాలి జీవితాన్ని? ఎవరికి ఇచ్చేయాలి బ్రతుకుని? సినిమా హీరోలు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా? హీరోయిన్లు ఎవరైనా ప్రాణం పెట్టారా? ఈ లోకంలో ఎవరైనా నీ శిక్షను భరించారా? ఎవరు భరించారు మన శిక్షని? దేవుని స్తోత్రం. కాబట్టి మన కోసం ఎవరు ప్రాణం పెట్టారో వారికే మన హృదయాన్ని ఏం చేయాలి? ఈ హృదయ సింహాసనాన్ని వారికే ఇచ్చేయాలా? రా ప్రభువా నా హృదయ సింహాసనం మీరు ఆశ్రయుడి కళ్ళ చెప్పి ఆయన వెయ్యాలి, మనం పిలవాలండి. దేవుని స్తోత్రం. ఎలాగంట? హృదయపూర్వకముగా. ఎందుకు హృదయపూర్వకంగా అంటున్నాడు? ఎవడు ద్వితీయోపదేశకాండంలో కూడా అంటాడు, పాత నిబంధనలు అంటాడు, ఎవడు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, ప్రతిదీ పూర్ణమే 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 అనగా పూర్తిగా ఏం చేయాలి దేవునికి? ఎందుకు అంటాడు తెలుసా? చాలామంది తెలియని విశ్వాసం ఏం చేస్తారంటే కొంత దేవునికి, కొంత లోకానికి, కొంత యేసయ్యకు, కొంత పాపానికి, కొంత ప్రభువుకి, కొంత శరీర కార్యాలకి. పూర్తిగా ఇవ్వలేదు దేవునికి, పూర్తిగా ఇవ్వలేదు దేవునికి. అర్థమవుతుందా? కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? చూడండి, 5వ వచనం చదువుదాం అదే అధ్యాయంలో. ముగించేస్తాను నేను ఇంకా, ఎందుకంటే నా సమయం అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ వివరించను. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక. చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి? స్వబుద్ధిని ఏం చేస్తుంటారు? ఏమన్నా తెలుసా? టీవీయే కదా, సీరియల్, అది పాప. నేను సినిమా హాల్కి వెళ్ళాను, సినిమా చూస్తున్నానండి. ఎక్కడ చూస్తున్నాను? ఇంట్లోనే కదా. అంటే మనసులో ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? చేసే పనులు ఏం చేస్తున్నారు? సమర్థించుకుంటున్నారు. అది అర్థమవుతుందా? సమర్థించుకుంటున్నారు. అందుకే దాని గురించి అంటున్నాడు, నీ స్వబుద్ధిని. అంటే ఏంటి? వాక్యాలు లోపడరు, దేవుని మాట లోపడరు. మనకు మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, మనం సమర్థించుకోవడం. సరే మళ్ళీ వద్దాం, దానికి మళ్ళీ వద్దాం, పైకి వెళ్దాం, ఒకసారి 2వ వచనంకి వెళ్ళిపోదాం. అలా కనుక హృదయపూర్వకం కనుక గైకుంటేనంట ఆయన మాటలు మనకు కలిగేదేంటి? చాలండి సారి. అవి ఏం చేస్తాయంట? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేస్తాయంట మనకి? దీర్ఘాయువు. దీర్ఘాయువు అంటే ఏంటి? దీర్ఘాయువు అంటే ఏంటండి? చాలా కాలం బ్రతకడం. ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులో ఏమైపోతున్నారు? చచ్చిపోతున్నారు. కొంతమంది జబ్బులు చేసి, భయంకరమైన జబ్బులు చేసి, ఏమండి, కొంతమంది బలవన్మన్నాడు. సరే ఏమండి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు? వాక్యములు గనక మనం మర్చిపోకుండా వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకొని ఆ వాక్యము చేత నడిపించబడితే మనకి ఎలాంటి ఆయుష్ ఇస్తాడట ఆయన? దీర్ఘాయువు. దేవుని స్తోత్రం. ఓసారి మేము గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు కొంతమంది పెద్దోళ్ళు తగులుతుంటారు.
వాళ్ళు కొంతమంది చేదస్తాలతో ఉంటారు. ఇంకా వాళ్ళ చేదస్తాలు చాలా రకరకాలుగా ఉంటాయి. ఒక ఆవిడైతే చావు దగ్గరికి వెళ్ళిపోవడం మళ్ళీ వెనక రావడం. వాళ్ళు అనుకునేవారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవాళ్ళు అంటారు, ఇంకేముందో అయిపోద్ది ఈసారి అంటారు. మళ్ళా నేను విజిటింగ్ వెళ్తే బతికొడుతుంది. ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నాయి. అక్కడికే 2-3 సార్లు చూసి అనేసాను, నువ్వు ఎందుకు బతుకున్నావు తెలుసా అన్నాను. ఎందుకండి అంటుంది. నిన్ను దేవుడు ఏం చేయమంటున్నాడు తెలుసా? రక్షణలోకి రమ్మంటున్నాడు, నేను రక్షణ పొందమంటున్నాడు. అందుకే నీకు ఏం చేస్తున్నాడు, మళ్ళీ దేవుడు ఆయుష్ ఇస్తున్నాడు నీకు. ఇప్పుడు ఆవిడకి 80 సంవత్సరాలు ఉంటాయండి, పైగా ఉంటాయి. బాగా ఉంటుంది మనిషి. అప్పుడే 4-5 సార్లు మళ్ళీ మంచుకెళ్ళిపోయింది, మళ్ళీ వెనక్కి వస్తుంది. చూసి అన్నాను నేను, నాకు అర్థమైంది పరిస్థితి. ఇప్పుడు రక్షణ పొందమంటే పొందట్లేదు, చేతస్థం ఎక్కువైపోయి ఏం చేస్తుంది, అంటది అంతే, అంటది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అలవాటు ఉంది. ఏ అలవాటు తెలుసా? ఏంటి ఏం అలవాటు? చుట్ట అలవాటు ఉండి ఆవిడ ఏం చేయలేకపోతుంది. ఏమండి ఆవిడ ఏమంటుంది తెలుసా? ఏమంటుందంటే, అయ్యగారు నేను కాలుస్తే రానండి, అది మానేసాక వస్తానంట. నిజంగా ఒక్కోసారి అనిపిస్తా మాటలు. నిజంగా అలాగా ఒక లోపం ఉండి నేను దేవుళ్ళలోకి రాలేకపోతున్నాను, రక్షణ పొందలేకపోతున్నాను అని చెప్పి భయపడి రాకుండా ఉన్న ఆమె కొంతమంది దేవుని సందుకు వచ్చి కూడా ఇంకా లోకములో పాపములో జీవించే వారికంటే అర్థమైందా? అర్థం లేదా? ఏం అర్థమైంది? కొంతమంది దేవుని సందుకు వచ్చి పోతుంటారు, కానీ వాళ్ళలో చాలా లోపాలు ఉంటాయి. 8 సంవత్సరాలైనా అలా వస్తూ ఉంటారు, పోతుంటాయి, నూపాసుకోవడాలు జరుగుతాయి, ఉద్యోగాలు జరుగుతాయి, కానీ వాళ్ళు రక్షణ పొందరు. అలాంటి వాళ్ళకంటే ఆ ఒక్క లోపాన్ని బట్టి నేను రాలేనండి బాబు, ఇదిగో ఇది ఉన్నంతకాలం రాలేను, నా మనసు రానివ్వట్లేదు, అది మానేసాక వస్తాను అనేటువంటి ఆమె ఇలాగ లోపాలతో వచ్చి రక్షణ పొందకుండా పోయేవాళ్ళకంటే ఒక విధంగా ఆమె అని అనడానికి కూడా వీల్లేదు. దేవుని స్తోత్రం అని కూడా మెచ్చుకోవడానికి వీల్లేదు. ఎవరైనా సరే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాల్సిందే, రక్షణ పొందవలసిందే, మారు మనసు పొందవలసిందే. కాబట్టి 3 దినాల కూడికలు అయ్యే లోపల ఇక్కడ ఎంతమంది ఇంకా అలాంటి స్థితిలో ఉన్నారు, ఇంకా చచ్చిన స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఇంకా బ్రతకకుండా వాళ్ళందరూ కూడా 3వ రోజు ఏం చేయాలి తెలుసా అండి? కాలంలో ఇంకా ఈ కాలంలో ఏం చేయాలా? పాపరోత జీవితాన్ని సమాధి చేసేసి లేచిపోవాలి పైకి అన్నారేటమ్మా గడి చెప్పగా. ఎలా చెప్పాలా? ఏం చేయాలి? ఇంకా బ్రతకకుండా ఉన్న వాళ్ళందరూ ఏమైపోవాలి? 3వ రోజుని నేను ఎంతకాలం చచ్చిన స్థితిలో ఉంటాను, నేను ఉండలేక నేను బ్రతికేస్తాను. పౌలు అంటున్నాడు, బ్రతుకుట ఎవరి కోసం? ఇంకెందుకు జీవితం? అనవసరంగా లోకంలో జీవించడం కంటే దేవుని కోసం ఏం చేయాలి? నేను జీవిస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చదివేద్దాం. దీర్ఘాయుష్యులు ఏమండి? సుఖ జీవముతో గడచు సంవత్సరములు. ఏ సంవత్సరాలంట? ఏ సంవత్సరం అంట? చాలామంది అనుకుంటారు కొత్త సంవత్సరంలో మొట్టమొదటి రోజులు అనుకుంటారు. మొదటి 31 రాత్రి, 1 తారీఖు వచ్చే రాత్రి దేవుళ్ళో ఉంటాం కదా మనం. మనకు చాలామంది అనుకుంటారు తెలుసా, ప్రభువా గత సంవత్సరంలో ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండాలి నా జీవితం, నేను, నా కుటుంబం, నా సంఘం ఎలా ఉండాలా? సుఖంగా ఎలా ఉండాలి చెప్పండి. ఎలా ఉండాలా? ఇప్పుడు మిమ్మల్ని ఏమో అన్నాను, ఎందుకంటే మానవులు మనం, ఆశావాదులు. ఆశించడం తప్పేం కాదండి, కానీ ఆశ దురాశ కాకూడదు అంతే. ఏ ఆశ కాకూడదు? ఆశ దురాశ కాకూడదు. చాలామంది ఆశను ఏం చేస్తున్నారంటే దురాశగా మార్చేసుకుంటున్నారు. మానవులు మనం ఆశావాదులం. ఆశించడం మంచిదే, తప్పట్లేదు, కానీ క్రైస్తవ జీవితం ఎలాంటి తెలుసా? ఎప్పుడు పూర్తిగా సుఖం అనేది ఉండదు. ఏముంటాయి? 2 ఉంటాయి జీవితంలో. ఏముంటాయి? దేవుని స్తోత్రం కలుగును గాక. చూద్దామండి, కింద గవ్వ చదివేద్దాం. సమయం అయిపోయింది, దైవజనులు వచ్చిన సమయం. ముగించేస్తాను నేను. శాంతిని నీకు ఏం చేస్తాడట?
ఏం కలుగుతుందట? దీర్ఘాయువు కలుగుతుంది, సుఖజీవంతో కూడా సంవత్సరాలు వస్తాయి. అలాగే మనకేం కలుగుద్దట? ఏం కలుగుద్దట? శాంతి. చూడండి, దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళే కొంతమంది అంటారు మనశ్శాంతి లేదు అయ్యారు, వస్త్రాలు కాదండి, ఆత్మశాంతి లేదండి. ఏం లేదంటారు? మనశ్శాంతి కానీ ఆత్మశాంతి కానీ లేదండి అంటారు. ఎందుకు లేదు? ఎందుకు ఉండడం లేదు? నీలో వాక్యం ఉంటే ఏమవుద్ది? నీకు శాంతి కలుగుద్ది. నీలో వాక్యం లేదు, ఏముంది? పాపం ఉంది. పాపం నిన్ను శాంతిగా ఉండనిస్తా, సమాధానంగా ఉండనిస్తుందా, సంతోషంగా ఉండనిస్తుందా, ఆనందంగా ఉండనిస్తుందా? పాపం ఎన్నడూ మానవుని సంతోషంగా శాంతిగా ఉండనివ్వదు. పాపం ఎప్పుడు కూడా మానవుని ఏం చేస్తే గలిబిలి చేసేస్తూ ఉంటుంది, పెట్టేస్తూ ఉంటుంది, నెమ్మది లేకుండా చేసేస్తూ ఉంటుంది. అందుకే పాపాన్ని మన హృదయంలో పాపానికి చోటు లేకుండా ఈ ఉపవాస కూడికలు దాన్ని ఏం చేద్దాం? అతిక్రమాలు ఏం చేద్దాం? ఒప్పుకుందాం. అతిక్రమంలో ఒప్పుకునేవాడు ధన్యుడు. అర్థమవుతుందండి? దాన్ని దాచుకునేవాడు ధన్యుడు కాదు. కాదండి. దాన్ని ఒప్పుకొని ఏం చేయాలా? ఒప్పుకొని కప్పుకోవడం కాదు. ఒప్పుకొని ఇంక నేను మళ్ళా నీ ముఖం చూడను, టీవీ ఓ కలర్ దైవా, ఇక నీ ముఖం దేని ముఖం అంటారా? తీర్మానం చేసుకుంటారు ఇక్కడ. అమ్మోయ్ నిద్ర వచ్చేస్తుంది అప్పుడు ఆవిడ. తీర్మానం చేసుకుందామా? కింద ఒక మాట చదివేద్దాం అయ్యారు, ఒక 5 నిమిషాలు ఇస్తారా? మరి చదివేద్దామండి. ఏమండి? దయను సత్యమును ఎన్నడూను నిన్నేం చేయకూడదట? విడిచిపోనీయకము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏది మనల్ని విడిచిపోకూడదట? దయ, సత్యం. ఏమండి? దయ, ఆయనలో ఉన్న దయే నిన్ను నన్ను రక్షించమని ఏం చేసింది తెలుసా? ఆ ప్రేమ ద్వారా ఆయన ఈ లోకానికి పంపించి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. కానీ మనం ఎలాగా దయ పొందామో దేవుని నుండి అర్థమవుతుంది. కృప పొందిన వారము స్తుతించెదము, దయ పొందిన వారము స్తుతించెదము, సహనం పొందిన వారము స్తుతించెదము, మేలు పొందిన వారము స్తుతించెదము, కృప పొందిన వారము స్తుతించెదము, దయ పొందిన వారము స్తుతించెదము, సహనం పొందిన వారము స్తుతించెదము, మేలు చెప్పకూడదుగా స్తుతించెదము. ఆరాధన యెహోవా దేవునికి ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన యెహోవా దేవునికి ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. కృప పొందిన వారము స్తుతించెదము, దయ పొందిన వారము స్తుతించెదము, సహనం పొందిన వారము స్తుతించెదము, మేలు పొందిన వారము స్తుతించెదము. హల్లెలూయా. మనం దేవుని యొక్క దయను పొందుకున్నాం. ఎవరిదయ్యా? మనుషులదయ్యా, లోకం దయా, సైతాన్ దయా. ఏ దయ? దేవుని దయ పొందుకుని మనం రక్షించబడ్డాం. దేవుని స్తోత్రం. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? దయను సత్యమును నిన్ను విడిచిపోనీయకము, వాటిని ఏం చేయమంటున్నాడు ఇక్కడ? కంఠభూషణము వలె ధరించుకోవాలి. ఎక్కడ ధరించుకోవాలంట? ఎక్కడ కొట్టుకోవాలంట? హారంలాగా. ఎక్కడ కొట్టుకోవాలి? నాన్లు. చిన్నప్పుడు నాన్ అని ఉండేది, మెడకు పట్టేసేలా ఉండేది పాపం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? హారాలు వేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చైన్లు వేస్తూ ఉన్నారు. ఇవి కాదు మనం వేసుకోవాల్సింది, ఇవి కాదు మనం ధరించవలసింది, ఇవి కాదు మనం అలంకరించుకోవాల్సింది. దేన్ని అలంకరించుకోవాలంట? దయా, సత్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం అలంకరించుకోవాలి? వెండి బంగారాల, సెవిలీలు, ముక్కులీలు, పట్టీలు, వడ్డాణాలు, ఇవి కాదండి. ఏం ధరించుకోవాలి? దయా, సత్యమును
కంఠహారముగా చదివాడు గబగబా రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి అందులో, మానవుల దృష్టి అందులో నీవేం చేస్తావు? దయ పొంది మంచివాడవని అనిపించుకుంటావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 5వ వచనం సార్ చదవండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ హృదయముతో యెహోవా యందు నమ్మిక. అదండి. ఏం చేయాలి? ఏది ఆధారం చేసుకోకూడదు? పర్వాలేదు, నేను ఒక్కడనే చూస్తున్నానేంటి, నేను ఒక్కడనే చేస్తున్నానేంటి, నేను ఒక్కడనే నీ ఒక్కడవే. నువ్వేం సరిగా ఎందుకు ఉండకూడదు? నువ్వు ఒక్కడవే సరిగా ఎందుకు ఉండకూడదు? నువ్వు ఒక్కదానివి సరిగా ఎందుకు ఉండకూడదు? నువ్వు సరిగా ఉండవు, మళ్ళీ అంతటోడి పేరు పెడతావు. అది పత్తా? అది వాక్యానుసారమా? దాన్ని ఏమంటారు అక్కడ? దాన్ని చెప్పండి. స్వబుద్ధి జాగ్రత్త. స్వబుద్ధి ఆధారం చేసుకుని చేసే పనికి వాళ్ళ పొరపాట్లన్నీ కూడా సమర్థించుకోవద్దు. ఒప్పుకో, విడిచిపెట్టు, సరి చేసుకో, దిద్దుకో. ఈ ఉపవాస కూడాలనగా దిద్దుబాటు కూడికలు. 3 దినాలు గడిచే లోపల మనలో ఏ లోపం ఉందో, ఏ పాపం ఉందో, ఏ దోషం ఎవరిలో ఉందో, అహంభావమా, గర్వమా, స్వార్థమా, అసూయ ఏముంది, ఆ బలహీనతలన్నీ కూడా ఏం చేయాలి? దిద్దుకొని పూర్తిగా ఒప్పుకొని విడిచిపెట్టేకుండా వెళ్ళాలి. దీని స్తోత్రం కలుగుగాక. మరలా జన్మించిన వారే, క్రొత్తగా జన్మించిన వారే కొండి వెళ్ళాలి. చదివేద్దాం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. ఏం మాట ఇది? మన ప్రవర్తన అంతట్లో కూడా ఎవరు అధికారం కింద ఉండాలంటే మనం చూడండి. చక్కగా కొంతమంది ఇంటికి వెళ్తే కొంతమంది ఇంట్లో ఏమంటో తెలుసా? హీరో బొమ్మ ఉంటుంది పక్కన, ఇంకో పక్కన హీరోయిన్ బొమ్మ ఉంటుంది, మధ్యలో యేసుబాబు బొమ్మ ఉంటుంది. కొంతమంది గృహాలు అలా ఉంటున్నాయి. కొంతమంది గృహాలు చక్కగా వాక్యాలు ఉంటాయి. ఏమని తెలుసా? యెహోవా ఈ గృహాధిపతి, లేక యేసు క్రీస్తు ఈ గృహాధిపతి. దేవుని స్తోత్రం. మా గృహానికి ఎవరు అధిపతి? మా ఇంటికి ఎవరు అధిపతి? మీ ఇంటికి ఎవరు అధిపతి? కాబట్టి మనకు అధికారి యేసయ్య అధికారముగా ఉన్నటువంటి ఈ యొక్క ఇంటిలో ఏముండాలి? ఆ ఇంట్లో ఏమి వినబడాలా? 118 కీర్తనలు అంటాడు. 15 వచనాలు అంటాడు. ఏమంటాడు అక్కడ? ఏమంటాడు? నీతిమంతుల యొక్క గుడారములో నుండి. సీరియల్ పాటలు వినాలా? సినిమా పాటలు వినాలా? ఏమి రావాలా? దేవుని బిడ్డలో ఇంట్లో ఉండి ఏమి రావాలి? అండోయ్ పడిపోతారు లేకుండా కొంచెం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమని పడాలి లోపల నుండి? స్థలంలో నుండి కూడా ఏమని పడాలా? చర్చిలో ఉన్న సేపు బైబిల్ చూస్తారు వాళ్ళు. బయటికి వెళ్ళిపోయాక ఏం చూస్తారో ఏమో. ఎవరు ఆధిపత్యం క్రింద ఉండాలి? మనం వాక్యం ఏమని చెప్తుంది అక్కడ? ఎవరు మనకు అధికారం ఉండాలి? చదివేళ మాట మూవ్ చేస్తాను. ఇంక చాలా ఉందని చెప్పలేక 5 నిమిషాలు అడిగాను, 2 నిమిషాలు ఎక్కువైపోయింది. అయ్యగారు ఏమనుకోకుండా, మీరు అంత టైము, అయ్యగారు అంత టైము, మేమేమో టైం సరిపోదు మాకు. దేవుని స్తోత్రం కలుగుగాక. మాట చెప్పేసి ముగిస్తాను. చదవండి. ఏమంటారు? ఏమంటున్నాడు? నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారం? అంటే మన మీద ఎవరు అధికారిగా ఉండాలి? యేసు అందరికీ ప్రభు అంటే ఎలుక, రాజు, ఏలుబడి చేయవాడు. కాబట్టి నీ మీద, నా మీద, మన కుటుంబాల మీద, సంఘం మీద ఎవరు అధికారంగా ఉండాలి? యేసయ్యే అధికారి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అధికారి అయిన ఏ గృహములో నుండి కూడా ఏ వినపడకూడదు? ఏ వినపడాలా? నీతిమంతుల గుడారములో ఉండి, లేక యేసయ్య అధికారిగా ఉన్న గుడారములో ఏమి వినపడాలి? ఇంట్లో ఏమి వినపడాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదములు, సంగీతములు వినపడాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలు గురించి, యూదుల గురించి దేవుడు చెప్తూ విమోచించబడిన వారు ఎలా వస్తారంటే బయటికి ఉత్సాహ సునాదములతో విడుదల పొందిన వారు వస్తారని చెప్పి యెషయా గ్రంథంలో అంటాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. సంగీత నాదముతో, స్తోత్ర సంకీర్తనతో
పడదాం. నీ చాటనా సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ పాడనా. పాడదాం, అందరూ పాడదాం. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ జీవితం ఎటులయ్యా, సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో పాడన్నా, నీ గొప్ప కార్యం చాటన్నా. హల్లెలూయా. ఎవరు మన ఇంటికి అధిపతి? ఎవరు అధికారం క్రింద ఉన్నాం? ఒక్క మాట చదివేసి ముగించేద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివి ముగించేద్దాం. ఇంకా నేను ఆపేస్తాను, ఇక మీరు చెప్పాలని చెప్పను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అంధకార సంబంధమైన అధికారములో నుండి ఆ విడుదల చేసి, ఎవరు విడుదల చేస్తారు మనల్ని? అంధకార సంబంధం అధికారం అనగా ఎవరు? సాతానిక అధికారం నుండి, పాపం యొక్క అధికారం నుండి, దోషం యొక్క అధికారం నుండి, శాపం యొక్క అధికారం నుండి నిన్ను నన్ను ఎవరు విడుదల చేశారు? యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేశాను. చప్పట్లు కొట్టి సోని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా కొద్ది గట్టిగా చెప్పండి. అమ్మ వెనక కొడుతున్నారట. అమ్మ అయిపోతుంది, ముగించేస్తున్నాను. గట్టి సరే చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి గట్టిగా. సోలు రెడీ పైకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ రాజ్య మరి సంబంధం చెప్పండి. ఇప్పుడు మనం సాతాను రాజ్య సంబంధులమా, లోకరాజ్య సంబంధులమా, పాపరాజ్య సంబంధులమా, లేక దేవునికి రాజ్య సంబంధులమా? దేవుని రాజ్య సంబంధులైన వాళ్ళందరూ కూడా స్వాతంత్రులే. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆయన రాజ్య సంబంధులు కాని వారు ఎవరైనా ఉంటే ఈ 3 రోజులు పూర్తిగా అయిపోయి లోపల చివరిలో ఏం చేయాలి తెలుసా? రక్షణ పొంది సమర్పణ చేసుకొని పాప బతుకు నుండి బయటకు వచ్చి ఏం చేయాలి? మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది పాపరాజు జీవితాన్ని ఏం చేయాలి? నీటిలో సమాధి చేసి క్రొత్తగా జన్మించిన వారే మన జీవితాలు దేవుని సమర్పించుకొని దేవుని కొరకు ఏం చేద్దాం? జీవిద్దాం. అటు గొప్ప కృప దేవుడు మనందరూ కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, కృపగల దేవుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. నీకే కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభువా. నిత్యము దూతలతో ఆరాధించబడుతున్న దేవుడవు నీవే ప్రభువా. నీకు వందనాలు నాయనా. ప్రభా, ఇదిగో తండ్రి నాయనా, మీ దాసులను ప్రేమించిన ఆయన ప్రభా, ఇదిగో ఈ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభువా మీరు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ప్రార్థన పెట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇంతవరకు నా ప్రభా అయ్యా, ఇదిగో ప్రభు మీ దాసుల ద్వారా అయినా మంచి మాటలు ప్రభువా మాకును మా జీవితాలకు ప్రభువా మీరు అనుగ్రహించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తామా ప్రభువా. నీ బలమైన ఆత్మ చేత నా ప్రభువా మీ దాసుల చేత అయా ఇదిగో నా తండ్రి అయా నీ కృప చేత నాయనా, అయా నీ కనికరమ చేత నా ప్రభువా మేము ఎలా జీవించాలో నా తండ్రి, మా పాప దోషమును ఒప్పుకున్న తండ్రి, ప్రతి పాపమును కూడా ఒప్పుకున్న నాయన, మారుమనసు పొంది రక్షణ పొంది నాయన నీ సన్నిధిలో నా యథార్థ జీవితం జీవించే కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తాం ప్రభు. నీ కొందనాలు నాయన. అలాగే నా తండ్రిని యందు ప్రభు అయా మీ దయ, మీ కనికరము, నీ కృప అయా మాకు మీరు అయా మీ కృప చేత నడిపించేందుకు నీకు స్తోత్రాలు ఇస్తాం ప్రభు. అలాగే నా తండ్రి ఇదిగో ఈ మధ్యాహ్న క్లాసులో అయినా కూడి చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రభు సహాయించిన ఆయన. ఇదిగో ప్రభు నీ కృప చేత మీ దాసులను ప్రేమించిన ఆయన, మీ దాసులకు ఇచ్చిన మంచి నాయన ఆలోచన ప్రభువా నీకు అలాది వందనాలు ఇస్తాం ప్రభు. ఇదిగో తండ్రి ఇక కూడి ఉన్న ప్రతి కుటుంబానికి మీరే నాయన వారి జీవితాన్ని సరి చేసుకున్న ప్రభువా నీ కృపలో బలపరిచి స్థిరపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి.
ఆమేన్.